ఈ జీవో ఎంత లోపభూయిష్టంగా ఉందని అంటే ఎల్ఆర్ఎస్ 2020కి అమెండ్మెంట్ చేస్తూ సవరణ చేస్తూ కొత్త జీవో విడుదల చేసింది ఇవాళ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ. LRS 2020, whereas the government has observed that the progress of layout regularization scheme LRS 2020 is slow due to procedural complexities and certain unauthorized plots remain unregistered due to technicalities. That's why the amendments సవరణలు చేస్తున్నామని అని చెప్తున్నారు. ఏం సవరణలు చేసినారు? గతంలో 2020 ఆగస్టు 31 నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జియో ఇది. ఆ జియో ప్రకారం LRS 2020కి శ్రీకారం చుట్టారు. ఆ రోజు ఇచ్చిన గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్ మాడిఫై చేస్తూ అమెండ్ చేస్తూ కొత్తగా జియో ఇచ్చారు. నేను ఒక్కసారి చదువుతాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, మీకు అందరికి కూడా అర్థం కావాలి. ఇందులో అప్లికబిలిటీలో చేంజ్ చేసి ఏమని రాసిండ్రు అంటే 2E అమెండ్ చేస్తూ అంతకన్నా ముందు ఇచ్చిన దానికి దీనికి తేడా ఏంటంటే 2Eలో నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్లాట్ షెల్ బి డన్ అండ్ ఫోర్త్ ఇన్ ఆల్ అన్ఆథరైజ్డ్ అండ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అని చెప్పారు. సరే, ఓకే. రెండవది 3C3, దీంట్లో గతంలో లేఅవుట్ ఓనర్ అంటే who has developed the layout and sold the plots on or before 26th of August. ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్లో ఏం చెప్తున్నది తెలుసా? లేఅవుట్ ఓనర్ మీన్స్ a person who has developed the layout and sold at least 10% of the plots on or before August 26th, 2020. అంటే నేను లేఅవుట్ ఓనర్ని. గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు మాత్రమే LRS వర్తిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జియో ప్రకారం కేవలం ఆ లేఅవుట్లో 10% రిజిస్ట్రేషన్ చేసినా సరిపోతుంది. అంటే 90% ఓనర్ దగ్గర ఉన్నా కూడా అక్రమ లేఅవుట్ని ఓనర్ దగ్గరనే పెట్టుకొని వితౌట్ రిజిస్ట్రేషన్ LRS చేయించుకోవచ్చు. ఇది ఎక్కడి అన్యాయం? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎక్కడి న్యాయం? అంటే LRS అనేది యూజువల్గా ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో, అంటే ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, 200 గదాలు 250, చిన్న సన్నకారు రైతులు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, వీళ్ళు కొనుక్కున్న దానికి LRS అప్లై చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే, దానికి భిన్నంగా ఇవాళ అక్రమ లేఅవుట్లు చేసిన ఎవరైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళకు కూడా కొమ్ము కాసే విధంగా వాళ్ళ దగ్గర నుంచి 90% ప్లాట్లు నా దగ్గర పెట్టుకొని 10% అమ్మితే ఇవాళ ఆ 90%ను కూడా రెగ్యులరైజ్ చేయడానికి డబ్బులు అడుగుతుంది ప్రభుత్వం. ఇది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచన చేయండి. అంటే గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ వర్కౌట్ కాలేదు, దాని మీద స్పందన చాలా తక్కువ ఉన్నది, కానీ మినిమం స్పందన, మిశ్రమ స్పందన ఉన్నది. కాబట్టి డబ్బులు ఎడాపెడా వసూలు చేయాలని ఈ కొత్తగా జియోలో అమెండ్మెంట్ తీసుకొస్తూ ఇంకో జియో ఇచ్చారు. ఎంత దారుణం అంటే రూల్ 8లో ఏం చేస్తున్నారంటే, రూల్ 8లో అమెండ్మెంట్ చేసి subsequent to the issuance of this amendment order, all applicants who pay regularization charges or pro rata open space charges on or before 31st of March 2025 shall be entitled to a 25% rebate on the said regularization and pro rata open space charges. 25% discount ఇస్తారండి. దీనికి ఈ అక్రమ లేఅవుట్లకు క్రమబద్ధీకరించడానికి 25% వీళ్ళు మేము డిస్కౌంట్ ఇస్తాం అని చెప్తారు. అసలు దీని పూర్వాపరాలు ఒకసారి తెలుసుకోవాలి. గతంలో జియో నెంబరు 135 2020 నాడు దేనికి బిలో 3000 స్క్వేర్ యార్డ్స్ ఉంటేనేమో 25% రెగ్యులర్, 20%, అట్లా ఒక్కొక్క దానికి 3000 to 5000 30% అని ఇట్లా వాళ్ళు గతంలో ఇచ్చిన జియోలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 30 నాడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూములకు మనం LRSను వర్తింపజేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అని చెప్పి వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక
క్లియర్ కట్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం ఎక్కడ జరగలేదు. గతంలో LRS 2020లో వచ్చిన దరఖాస్తులు 25,67,000, 25.67 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. వాటినే పరిష్కరించలేదు. ఎంత దారుణం అంటే ఇవాళ LRS 2020 గైడ్ లైన్స్ పేరిట, LRS 2020 స్కీమ్ పేరిట, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరిట 20,000 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల నుంచి వసూలు చేయడానికి ఈ కొత్త జియో ఇచ్చి, వారికి 25% డిస్కౌంట్ కొత్తగా ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి అడ్డగోలు వసూలు చేసి, వాళ్ళ ముక్కుపిండి వసూలు చేసి అక్రమ లేఅవుట్లకును సక్రమం చేసే కార్యక్రమం మళ్ళా శ్రీకారం చుట్టింది.